హాయ్. హలో నవీన్. యాక్టరే కదా ఉంటావు. ఆ! అందుకే గదా! అంటే యాక్చువల్లీ మీ ఫ్రెండ్ ఇచ్చిండు నంబరు. సో, మీరు డైరెక్షన్ చేస్తారంట. సో, అట్లానే వస్తున్నా మీ దగ్గరికి. ప్రొడ్యూసర్ కదా దగ్గర, ప్రొడ్యూసర్ లేదా మనం ఇండస్ట్రీకి కొత్త బ్రో యాక్చువల్లీ. బ్రో, బ్రో కదా నవీన్. ఓకే. ఓకే నవీన్. ప్రొడ్యూసర్ లేకుంటే యాక్టర్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మనం చిరంజీవి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ కొంచెం ఫస్ట్ యాక్టర్ నిలబెట్టు. చెప్పు. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లే, డబ్బులంటే లేవు బ్రో యాక్చువల్లీ. అంటే ఇప్పుడిప్పుడే జాబ్ చేస్తున్నా. సో, ఎవరుందా బ్రేకప్ అయింది. నవ్వుతున్నావు? సారీ. నవ్వు కాదు, ఎందుకంటే మనం అంటే నువ్వు అట్లా సరదాగా అడుగుతున్నావు కదా ఫ్రెండ్ లాగా. సో, అట్లా నవ్వొచ్చింది అంతే. యాక్టర్ కున్న లక్షణం ఏంటంటే ఫస్ట్ వినాలి. అంటే నేను కోప్పడుతున్నాను అనుకో, మళ్ళా ఏదైనా మనం ఏదైనా చేస్తే కరెక్ట్ చేయాలి, లేకపోతే చేయొద్దు. ఎవరిచ్చారు నా నెంబర్? ఎవరు అదే మీ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు కదా. ఆడ వానికి యాక్టింగ్ రాదు తెలుసా? అవును, యాక్టింగ్ వస్తుంది కరెక్ట్ గా. ఇంకా నేను చేయబోయే మొత్తం యాక్టింగ్ బేస్డ్ మీద. డెఫినెట్లీ బ్రో. అంటే ఇప్పుడు ఛాన్స్ ఎవరైనా ఇస్తే కదా బ్రో యాక్టర్స్ కూడా ప్రూవ్ ఛాన్స్ రాదయ్యా, మనం తీసుకోవాలి. ఇప్పుడు నీకు వచ్చి రోడ్ మీద పోతుంటే "ఓ, దా 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 దా" ఇస్తారా? రోల్ ఇవ్వరు కదా. ఇప్పుడు నేను ఆడిషన్ చెప్తా, చేస్తావా చేయవా? చేద్దాం. అట్లా ఏముంది. ఇప్పుడు ఏమైనా మూవీ ఉంటే డెఫినెట్లీ చేయాల్సిందే కదా. ఏదో అని ఒకటి. రాను వీళ్ళు, అని రాను వీళ్ళు. అక్కడ ఎవరు అటు లేరు చూడు, అటు actually. చూడు, అటు చూడు, అటు చూపి, అటు చూపి. అని రారా బొమ్మరు షూరా? పిల్లి అరే చాలా బాగుంది. సారీ. ఇప్పుడు కత్తి తీసుకొని హీరోయిన్ పొడిచాం, వాడు నిజమైన పొడిచేస్తా. నిజంగా అయితే చేయం కదా, కాకపోతే యాక్టింగ్. అదే అదే అంటున్నా, అదే అంటున్నా. కాకపోతే పొలం ఉందా మీకు? అంటే పర్సనల్ ఎందుకు పోయి అట్లా. అంటే కొంచెం అమ్మాల్సి వస్తుంది. యాక్టర్ అంటే ఇప్పుడు ఉత్తగానే అయిపోరు కదా. ఆయనను కూడా అడుగు, సతీష్ కూడా అడిగి చెప్తాడు. బైక్ బైక్ అమ్ముకున్నాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా కొంచెం చూసుకోవాల్సి వస్తుంది కదా. నేను అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉంటారు కదా బ్రో. అదే అంటున్నా, ప్రొడ్యూసర్ లేరు మనం. అంటే ఇప్పుడు ఇన్ కేస్ మనం నువ్వు సగం నేను సగం పెట్టుకోవాలి. ఓకే. అందుకని ఉందా ఇంకేమైనా భూమి ఉందా? భూమి అంటే ఉండే. ఇది అమ్మేశ్వర్ యాక్చువల్లీ ఇప్పుడు లేదు. అగ్రికల్చర్ ఒకప్పుడు ఉండే. బ్యాంక్ లోనే బ్యాంక్ అంటే అది బ్యాంక్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకుంటే లోన్ తీసుకుంటే జాబ్ ఉందా? జాబ్ ఉంది. ఎంత వస్తుంది? సరే బ్రో. ఇక సాలరీ దగ్గర బ్రో. సారీ నవీన్. నువ్వు అదే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? అంటే జోక్ లాగా అనిపిస్తుంది. అసలు ఎవరు సజెస్ట్ చేసిరండి? సారీ బ్రో. మళ్ళీ అంటే ఏంటంటే ఇప్పుడు కొంచెం ఫ్రీగా మాట్లాడుతున్నావు కానీ నా ఫ్రెండ్ గా కాదు, అనిపిస్తుంది. షూటింగ్ అంటే ఇప్పుడు 10 మంది ముందు బట్టలు ఇవ్వాల్సి వస్తుంది. నాతోనే ఇట్లా మాట్లాడితే రేపు హీరోయిన్ ముందర టచ్ చేసి కిస్ దగ్గర డైరెక్ట్ లిప్ లాక్ ఇచ్చాం అనుకో, మళ్ళీ నెక్స్ట్ సినిమా ఇస్తా, మధ్యలో అయిపోతా. డబ్బులంతా ఎవరు కట్టుకోవాలి? కాదు కదా. లేదు డెఫినెట్లీ. వెరీ సీరియస్ బిజినెస్ విచ్ ఐఎమ్ సేయింగ్. ఓకే, వెరీ సీరియస్ బిజినెస్. కుత్తాను నీకు తెలియదు. ఇప్పుడు మీలాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ కాదు, నాకు లేనలేదు. ఒక్క సినిమా కూడా తెలియదు. కాకపోతే చిన్న షార్ట్ ఫిల్మ్ ట్రై చేసి అదే ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నారు కదా. సో ఐ శాలరీ ఎప్పుడు వాంట్ మంత్ ఎండ్